5 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సూచన. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ యోగా దినోత్సవం. పాల్గొన్న జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. ఘనంగా నివాళులు అర్పించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అగ్నిపథ్ సృష్టించిన గందరగోళంపై మీడియా సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మంత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాలా సంతోషం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 2014 చూస్తున్నా. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం యోగా మీద ఆసక్తి, అవగాహన, కాన్షియస్తో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు యోగా చేయాలా, ఎవరో కాకపోతే ఎవరో చేయాలని, లేదా వాకింగ్ చేయాలా, ఏదో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలనేటువంటి ఆలోచన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కలిగినందుకు, వాళ్ళు కల్పించినందుకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఇందులో సహకరించే వాళ్ళందరికీ అభినందనలు. ఈరోజు వాకింగ్ చేసుకోవడానికి ఎక్కడ చూసినా మనకు ఒక ప్లేస్, ఒక 5-10 నిమిషాల్లో పోయి వాకింగ్ చేసుకునేటట్లు, ప్లస్ యోగా షెడ్లు కూడా, బాయ్స్ కాలేజీలో ఒక యోగా షెడ్, మన పాల్ భవన్లో ఒక యోగా షెడ్, తర్వాత మయూరి కేసీఆర్ అర్బన్ పార్క్లో ఒక యోగా షెడ్, రూరల్ పోస్ట్ వెనకాల కూడా ఒక యోగా షెడ్, ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒక యోగా షెడ్, అట్లా ఎన్నో యోగా షెడ్లు కూడా వేయడం జరిగింది. కనుక రోజు ఏదో ఒక వ్యాయామం చేసే వ్యక్తి ఖచ్చితంగా కూడా జీవితకాలం పెరుగుతో పాటుగా మంచి ఆలోచనలు కూడా వస్తాయి. వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, యోగా చేసే వాళ్ళకి కానీ బ్రెయిన్ మంచి పని చేస్తుంది. బ్రెయిన్ మనసులో అంతా ఒకటే అని చెప్తుంది. అలాంటి చేసి మన కాన్షియస్లో 100% గ్రామాలలో 100% క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఇష్టం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మహబూబ్నగర్ మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రతి క్రీడా ప్రాంగణంలో కూడా యోగా అనేది కొంచెం ప్లేస్ అయిన సార్లు యోగా చేసుకోవచ్చు. కనుక దయచేసి మీరు ఈరోజు ఎట్లయితే మనం పైలట్ ప్రాజెక్ట్గా మనం మహబూబ్నగర్ కాన్సెప్ట్ తీసుకొని గ్రౌండ్లు ఏర్పాటు చేసినామో, మీరు యోగా వాళ్ళు ప్రతి స్కూల్ని 2 యోగా ఇన్స్ట్రక్టర్లను తయారు చేస్తామని చెప్పి స్కూల్కు ఒక 2 తీసుకొని సెలెక్ట్ చేయండి. వరంగల్ హన్మకొండ క్యాంపు కార్యాలయంలో అగ్నిపథ్ సృష్టించిన గందరగోళంపై కేంద్ర వైఖరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయుల వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్నాలు నిరసన చెప్పారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ పార్టీ వాళ్ళు. మళ్ళా 80,000 ఉద్యోగాలు ఇచ్చి డిక్లేర్ చేసి ఇంకా మన 10,000 ఉద్యోగాలు 90,000 ఉద్యోగాలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం 17 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ మోసం చేసిన బీజేపీ పార్టీ మీరు పరిపాలన రావడం ముందు
5.6% నిరుద్యోగ శాతం ఉండేది. ఈ పరిపాలన వచ్చిన తర్వాత 1.83 అంటే 8% పెరిగింది. అది సిగ్గర్పిస్తలేదా బీజేపీ పార్టీ వాళ్ళకి? మీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ నింపుకుంటుందా? సరిపోతుందా? వాళ్ళకు మీరు గౌరవితానికి సరిపోతుందా? ఒక మతతత్వం పెంచుకుంటే అక్కడికి వస్తారు. ఆ మతతత్వం మీదనే రాజ్యాధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో చెల్లది. మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా జరగబోతున్నారా? మోడీ గారు ప్రధానమంత్రిగా రాకముందు సిలిండర్ 350 ఉంటే ఎంతో భవిష్యత్తు ఉన్నది. మీకు మూర్ఖత్వ పరిపాలన ఉన్నది. అది ఎట్టి పరిస్థితుల్లో దిగిపోతుంది. ఇప్పుడే చూశాం, కొద్ది కూడా దిగిరాక ఆ ఉద్యమంలో ఎన్నడైనా చూశాను. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి మీద అలా రిక్రూట్మెంట్ లేదు. గౌరవం అండి, ఎంత గౌరవం అండి, అది ఎంత మొండి వైఖరండి. 2 ఏళ్ల బట్టి వాళ్ళు శిక్షణ చేసి సాహసం చేసి సైనికులను చేరుతున్నామని ఊళ్ళలో చెప్పుకున్నారు. మన రాకేష్ ఊరంతా చెప్పుకున్నాడు, నేను సెలెక్ట్ అయినా, నేను పోతున్నాను, అందరికి ఇల్లు చెప్పాను. మన ప్రాణం పోయి ప్రతి వాళ్ళందరికీ అలా పాల్గొన్న వాళ్ళందరికీ అవకాశం లేదు. 2 ఏళ్ల బట్టి వాళ్ళు శిక్షణ పొందారు. వాళ్ళకి కొత్తగా మళ్ళా ఫిజికల్ టెస్ట్ అని ఇదని అదని మళ్ళా పెట్టి తర్కం పెడుతున్నదే. ఇంత పాపం ఇంకా వరకు చేయదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ 4 ఏళ్ళే వాళ్ళ ఉద్యోగం, తర్వాత వాళ్ళ బతుకులాగా. ఇది న్యాయం కాదు. నువ్వు నీ కేంద్ర మంత్రులు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడకుండా ఒక సైనిక అధికారితో ఇది అనిపించడం కూడా బాధాకరం. పిల్లలను పని చేయకుంది మోడీ గారు, బీజేపీ పార్టీ పని చేయొద్దనేది విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా మేము యువకులకు సహకరిస్తాం. శాంతియుతంగా పోరాటం చేయండి. ఎంత మూర్ఖులండి. నోట్లు మార్పిస్తే పైసలు వస్తాయి, 15 లక్షలు, అది మోసం చేశారు. భారతదేశ ప్రజలను మోసం చేసే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు అంటున్నాను. నేను వాజ్పేయి గారిని కూడా అభిమానిస్తాను, మొరార్జీ దేశాన్ని కూడా అభిమానిస్తాను. కొంతమంది ప్రధానమంత్రులు ఉన్నారండి, కానీ ఇంత మూర్ఖత్వమైన ప్రధానమంత్రిని నేను చూడలేదు. ఒక్క రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడతావా? ప్రెస్ మీటింగ్ పెట్టి డైరెక్ట్ ప్రెస్లతో మీడియాలతో మాట్లాడతావా? ఇంత గలీజ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎవరిని కూడా నిధులేను. గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అట్నే చేసి వస్తారు. ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అట్నే చేస్తారు. నేను గుజరాత్ పోయినా, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిధిలో పోయినా, ఆడ కూడా నిరంకుశంగానే చేశాడు ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు. వాళ్ళ దేశాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తారు. ములుగు నియోజకవర్గంలోని 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు
గోవిందరావుపేట ములుగు మండలానికి చెందిన ఇటీవలే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు తప్పెట్ల స్వరూప, మేడా సంధ్య, గువ్వా సరిత, అరిగెల రాజేంద్ర కుటుంబాలకు ఒక్క కుటుంబానికి 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పక్షాన లబ్ధిదారులకు చెక్కులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు రైతుల శవాల మీద రాజకీయాలు చేసుకొని ప్రయోజనం పొందడం తప్ప రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ పంటకు నష్టపరిహారం లేదు, పెట్టుబడి అందరికి వచ్చే పరిస్థితి లేదు, రైతు బీమా అందరికి వచ్చే పరిస్థితి లేదు, గిట్టుబాటు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు పడుతున్నటువంటి సంఘర్షణను చూసి మే 6వ తారీఖు నాడు వరంగల్ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మరి రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ సందర్భంగా కొంతమంది రైతులను, ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను మన రాహుల్ గాంధీ గారు పరామర్శించిన సందర్భంగా వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి అక్కడికి వచ్చినటువంటి కుటుంబాలకు 50,000 చొప్పున ఈరోజు ములుగు నుంచి కూడా ఒక 4 కుటుంబాలను గుర్తించి ఆ రోజు అక్కడ సభ కాడికి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం రైతు ఆత్మహత్యలలో 2వ స్థానం ఉంది. పైగా రైతుల దేశానికే ఆదర్శమైనటువంటి పథకాలు చేస్తే మరి ఆత్మహత్యలలో దేశంలో 2వ స్థానంలో ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడం లేదు, కొట్టి పారేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా లేదు, వాళ్లకు నష్టపరిహారం లేదు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆపద్బాంధు లేదు. ఇలాంటి కుటుంబాలకు కనీసం 1,00,000 రూపాయలు కూడా కనీసం పరామర్శ కూడా చేయనటువంటి ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ రైతును రాజు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఒక దిక్కేమో మోడీ నల్ల చట్టాల పేరుతో 700 మందిని రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈయనేమో ఇక్కడ కూడా వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం వేరే రాష్ట్రాల్లో పోయి తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు 3 లక్షలు అక్కడ ఇచ్చారు, కానీ కనీసం 1,00,000 రూపాయలు కూడా ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు అందక ఆడ కూతుర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు కనీసం 5 లక్షల రూపాయలన్నా నష్టపోయి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు కుమారన్న నాయకత్వంలో మరి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ గారి అధ్యక్షతన 4 కుటుంబాలకు ఈరోజు మేము ఇక్కడ కొంత 50,000 చొప్పున సహాయం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య పాల్గొన్నారు. డాక్టర్ మరి రెడ్డి గారిని అందరికీ అందరి చేత మరి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమం కుడి చేయి పైకి లేపండి, ఎడమ కాలుని ఛాతి వైపు నెట్టుతూ ఎడమ పాదాన్ని కుడి చేతితోటి పట్టుకోవాలి. ఎడమ వైపే శవాసన. యోగా అనేది ప్రతి మనిషికి అవసరం.
ఆరోగ్యం అంతా బాగుంటే అంత సేవ చేసే ఈ కార్యక్రమం కష్టపడి కార్యక్రమం చేస్తున్న సోదరులని నోడల్ ఆఫీసర్ అయినటువంటి రాజేశ్వర్ గారికి 125 దేశాలలో ముఖ్యంగా అధిక భాగం ఇస్లామిక్ దేశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే సనాతనమైనటువంటి ఆరోగ్య వ్యవస్థను ప్రసాదించేట ఋషులు మహర్షులకు మనము ఎంతో రుణపడము. ఇప్పుడు మన దైనందిన జీవితంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం బిజీ అయిపోయింది షెడ్యూల్. కాబట్టి శరీరం మనసు మైండ్ అండ్ సౌండ్ కూడా ప్రశాంతంగా ఉండాలంటే అంటే సాయంత్రం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హనుమకొండ ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఏకశిలా పార్కు శృతివనంలో జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులు రోజు తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఎంత ముఖ్యమో ప్రొఫెసర్ జయశంకర్ అంత ముఖ్యం. ఆయన సలహాలు సూచనల మేరకే తెలంగాణ జరిగే అన్యాయాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ స్థాపించినందుకు కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర నిర్వహించి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర రాజకీయం కేంద్ర రాజకీయం ఎంత అన్యాయం చేస్తున్నది, ఉద్యోగ విషయంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఎట్లా పార్షాలిటీ చూపెడుతున్నది అనేది ఎప్పటికప్పుడు గొంతెత్తి మాట్లాడిన ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ బిడ్డ అవటం మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ సాధించడం సాధనలో కూడా కేసీఆర్ గారి పాత్ర. ఆ రోజు చెప్పారు నీళ్లు నిధులు ఉద్యోగాలు ఎలా నీళ్ళు వచ్చినాయి. గతంలో వరంగల్ జిల్లా ఎడారిగా ఉండేది తెలంగాణ, ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి. తాగేందుకు కూడా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 1,30,000 ఉద్యోగాలు ఇస్తూ మళ్ళీ 80,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఉంటే గ్రామాలను చూసి తెలంగాణ డెవలప్మెంట్ కేసీఆర్ చేసేదాన్ని చూసి జయశంకర్ గారు ఎంతో ఆనందించేవాడు. ఆ కేసీఆర్ గారు చేసిన పనులను జయశంకర్ గారు ఎంతో సంతోషపడే వ్యక్తి. కానీ అది లేకపోవడం చాలా బాధాకరం. రెండో విషయం ఏంటంటే జయశంకర్ గారు మా నాయన క్లాస్మేట్. ఆయన నేను ఇంట్లో ఉండి చదువుకున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో జయశంకర్ పాత్ర ఈరోజు ప్రజలు చిరస్మరణీయం. జయశంకర్ మన దగ్గర లేకపోయినా వారి ఆశయాలను అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వాళ్ళు అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విధంగా నీళ్లు రావాలి, మన కష్టాలు ఏ విధంగా నీళ్లు నియామకాలు ఇవి ఏ విధంగా ఒక పిలుపునిచ్చినారో
దానికి అనుగుణంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఒక ఆదర్శంగా నిలబడింది తెలంగాణ రాష్ట్రం. వారి మన మధ్యలో ఉండకపోయినా జయశంకర్ గారి ఆశయాలని నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ముందుంది. మరి వారు ఎక్కడున్నా, వారు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాలని చిరస్మరణీయంగా అదేవిధంగా జీవించే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ జయశంకర్ గారు మన మధ్య లేకుండా మళ్ళీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా అందరం కూడా నివాళులు అర్పిస్తుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం తాలెల్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకంను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. సింగూరు నీళ్లతో రేణుకా ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నాము. మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగునీటి కొరత తీరుతుంది. సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్న ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదు. ఇక్కడి ప్రాంతాల రైతులకు చుక్క నీరు అందలేదు. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం 2017-18లో తాలెల్మ శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. మూడు కలిపితే ఇటు సింగూరు లిఫ్ట్, మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కాలువ, ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ మూడిట్ల కలిపి దగ్గర 1,80,000 ఎకరాలకు ఒక్క ఆందోళన నియోజకవర్గానికి కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి. ఒక ఎకరం కూడా మిగిలదిగా. ఈ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ పానకం వచ్చే నియోజకవర్గం జోగిపేట నియోజకవర్గం అయితే గజ్వేల్ కంటే, సిద్దిపేట కంటే, దుబ్బాక కంటే, జైరాబాద్ కంటే, నారాయణఖేడ్ కంటే ఎక్కువ నీటి పాలకం ఉండే నియోజకవర్గం ఏదైతుందంటే జోగిపేట నియోజకవర్గం, ఆందోళన నియోజకవర్గం అవుతుందని చెప్పి మనం చేస్తాము. సిలిండర్ ధర 400కి 1,000 రూపాయలు చేసింది బీజేపీ ప్రభుత్వం. అవునా కాదా మీరు ఆలోచించారు? అంటే అక్కజేళ్ళ ఉసురు పోసుకున్నారు, రైతుల ఉసురు పోసుకున్నారు, ఇప్పుడు నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారు. అగ్నిపథ్ అని ఒకటి తీసుకొచ్చి ఇక మీరు కాంట్రాక్ట్ ఉద్యోగమే 4 ఏళ్ళు పనిచేయండి, తర్వాత మీరు బట్టలు ఉతుక్కొని కటింగ్ చేసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళు ఇదా వీళ్ళు మాట్లాడేది? యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఏం చేసిండ్రు? రూపాయి విలువ దిగజార్చిండ్రు, సిపాయి విలువ తగ్గించిండ్రు. రూపాయి విలువ అంతర్జాతీయంగా అమెరికా డాలర్తో చూస్తే గతంలో ఎప్పుడూ లేనంత పతనంగా పడిపోయింది. పతనావస్థ స్థితికి రూపాయి విలువ దిగజార్చింది. నేను దేశాన్ని ఉద్ధరించిన, ప్రపంచ పటంలో ఇండియాను ఎక్కడో పెట్టినా అంటుండ్రు. ఏం చేసిండ్రు అంటే భారతదేశం యొక్క రూపాయి విలువ గతంలో ఎప్పుడూ లేనంత దిగజారిపోయింది. సిపాయిలంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక మిలిటరీ మ్యాన్ ఊళ్ళో కనబడితే ఊరంతా ఆయన చూసి గర్వపడదు. ఎవరన్నా సరిహద్దుల్లో చనిపోతే ఆ సిపాయిల విగ్రహం నడి ఊర్లో పెట్టి అందరూ సెల్యూట్ చేసేవాళ్ళు. కానీ ఇలా సిపాయిలకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగము, కటింగ్ చేసుకోండి, బట్టలు ఉత్తుకోండి అని చెప్పి సిపాయిల విలువను కూడా తగ్గించిన ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తాము. మా సింగూరు నీళ్లతోని మంచి మంచి పంటల్ని మేము పండించబోతున్నామని చెప్పి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా చుట్టుపక్కల ఉన్న 3-4 మండలాల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా డప్పు వాయిద్యాలతో అందరు ఇక్కడ వచ్చిరంటే మీకు ఎంత ఆనందం ఉందో మనకు అర్థమవుతుంది. అట్లాంటి కార్యాచరణ తీసుకున్న, పూర్తి చేయించిన హరీశ్వరకు మరోసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే మన నియోజకవర్గం వెనుకబడి ఉందని మనం మాట్లాడు కాదు, మన నియోజకవర్గాన్ని వెనుకబడేసారు. ఎన్నికైన వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని తీసుకుని తప్పించి ప్రజల జీవన విధానాన్ని మార్చాలి, రైతుల బతుకు తెరువులు మార్చాలనేది ఎవరు కూడా, ఏ పాలకుడు కూడా ఆలోచించలేడు. అది మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది సాధ్యమైందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఈ రేణుకా ఎల్లమ్మ ఒకటి శాంపుల్ మాత్రమే. ఎవరైతే మన మీద ఆరోపణలు చేస్తున్నారో, ఆందోళన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేరు, మేమే చేసినాం, మేమే తోపులమని చెప్పుకుంటారో, తాలెల్మ ఎత్తిపోతలు అనేది వాళ్ళకు ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా మీకు సినిమా ఎప్పుడున్నది? బసవేశ్వర సంగమేశ్వర వచ్చిన తర్వాత ఇంకా సినిమా ఉన్నదని చెప్పి నేను వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి నేను గట్టిగా హెచ్చరిక తెలియజేస్తూ, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం,
ప్రజలకే లబ్ధి చేకూర్చాలని చెప్తుంది, నాయకులకు కాదు. మీ ప్రభుత్వాలు మీరు నాయకులకు లబ్ధి చేపించుకున్నారు. మేమంతా ప్రజలకే లబ్ధి చేకూరాలని మేము చెప్తున్నాం. ప్రజల జేబులో డబ్బు ఉండాలని కోరుకుంటాం. ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటాం. మా ప్రాంత ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. స్థానికులుగా ఎన్నికైన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత అనేక ఊర్లలో చెరువులను నింపుతూ, అలాగే ఆంధ్రలో ఉన్న పుల్కల్లో ఉన్న ప్రతి ఒక్క చెరువుని కూడా ప్రతిసారి నింపుతున్నాం. సింగూరు నీళ్ళని తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకున్నా, వర్షం ఒడ్డా లేకున్నా, వర్షం పట్టా పడకున్నా ఇప్పుడు సింగూరు నీళ్లతోని ఆందోళన పుల్కల్లో ఉన్న అనేక గ్రామాలు ఇప్పుడు పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారంటే అది ఒక కేసీఆర్ గారు, ఒక హరీష్ రావు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పేరుతో రాహుల్ గాంధీని చిత్రహింసలు పెడుతుందంటూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా అగ్నిపథ్ పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని, మోడీ పాలనలో యువత అభద్రతా భావానికి గురవుతున్నారని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీసులోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్యాయాలపై పోరాడే ఏకైక గొంతుక రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరిట మరి ఇన్ని రోజులు ఈడీ ఆఫీస్కు పిలిపించుకొని చిత్రవదకు గురి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ అమిత్ షా అనే ఇద్దరు కేడీలు ఈరోజు దేశవ్యాప్తంగా యువతను కూడా పీడిస్తున్నారు. ఓవైపు అగ్నిపథ్ అనే పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఈ అమిత్ షా ఇంకా మోడీ ఈ అగ్నిపథ్ స్కీమ్ నుంచి మరి దృష్టి మరల్చనీకనే ఇంకోవైపు మరి యువత పట్ల రాహుల్ గాంధీ వారి గొంతుకగా నిలుస్తాడన్న ఒక ఉద్దేశంతో అగ్నిపథ్ అనే స్కీమ్ ని మరి అనౌన్స్ చేసే ముందే రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరిట ఈడీ ఆఫీసులకు పిలిచి మరి వారి దృష్టిని మరలించాలని చెప్పేసి ఒక చిల్లర ఆలోచనతోని ఈ రోజు ఒకవైపు రాహుల్ గాంధీ గారిని హింసిస్తున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా యావత్ దేశంలో ఉన్న యువత ఈ రోజు ఈ అగ్నిపథ్ స్కీమ్ ని వాపస్ తీసుకోవాలి, మా జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి ఒత్తుకుంటున్నా గాని, రోడ్లపైకి వచ్చి వారి భవిష్యత్తు గురించి పోరాడుతున్నా గాని నిమ్మకు నీరెత్తని విధంగా ఈ రోజు నిన్న మీడియాలో కనుక చూసుకున్నట్టయితే ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 4 సంవత్సరాలు అయిపోయినాక 4 సంవత్సరాల వాళ్ళ వ్యవధిలో వాళ్ళకి కటింగ్ నేర్పిస్తాము, వాళ్ళకి ఇస్త్రీ చేపించుడు నేర్పిస్తాము అని చెప్పేసి మరి సైన్యంలో జాయిన్ అయిదామని చెప్పి అనుకుంటున్న యువకులను ఈ విధంగా అవహేళన చేయడము. అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే మరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కైలాష్ విజయవర్గీయ ఆయన బీజేపీ ఆఫీస్ లా ఈ యువకులను సెక్యూరిటీగా పెట్టుకుంటాడంట. అంటే భారతదేశ సైన్యం పట్ల వీరికున్న ఒపీనియన్ గాని, వీరికున్న మరి అవగాహన గాని, వీరికున్న ఉద్దేశం ఇదా? ఈ రోజు భారతదేశ యువతను ఇంత చులకన చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. అదేవిధంగా ఈ దేశ ప్రజల గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారిని మరి వెంటనే ఈ ఈడీ విచారణ నుంచి విముక్తి చేయకపోతే రానున్న రోజుల్లో దేశంలో ఉన్న యువత మొత్తం బీజేపీ ఆఫీస్ మీద పడి ఈ ప్రధానమంత్రి మోడీని, ఈ అమిత్ షాని దేశం నుంచే తరిమి కొట్టే రోజు దగ్గరకు వస్తాయని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సూచన. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ యోగా దినోత్సవం. పాల్గొన్న జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. ఘనంగా నివాళులు అర్పించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అగ్నిపథ్ సృష్టించిన గందరగోళంపై మీడియా సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.